నేలకొండపల్లిలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ్మినేని స్వాగతం పలికారు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని తమ్మినేని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ స్వాగతిస్తోంది. కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ప్రత్యేకించి కేసీఆర్ గారు పదే చెప్తూ వచ్చాడు, నా అభివృద్ధి చూడండి. బహుశా అభివృద్ధి కూడా కొన్ని అంశాల్లో ఆయన చెప్పింది వాస్తవే కావచ్చు. కానీ తాను చూడమన్న అభివృద్ధిని చూడడం కంటే ప్రజలు ఆయనలో ఉన్న ఆయన ప్రభుత్వంలో ఉన్న అహంభావాన్ని అప్రజాస్వామిక ధోరణిని చూశారు. తెలంగాణ ప్రజలెప్పుడు ప్రజల నిర్లక్ష్యం చేయడాన్ని, అహంభావం ప్రదర్శించడాన్ని, అప్రజాస్వామిక ధోరణిని సహించారు. ఇది అర్థం చేసుకోవడం అవసరం. ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ పార్టీ ప్రమాదం పెరగడం. మొదట బీజేపీ బాగా వేగంగా పెరుగుతున్న తర్వాత వెనకబడింది, అంతవరకు సంతోషం. కానీ వచ్చిన ఫలితాలు చూస్తే వాళ్ళ ఓటింగ్ శాతం రెట్టింపు పోయినప్పుడు పెరిగింది, సీట్లు కూడా రెట్టింపు పెరిగినాయి. ఇది తెలంగాణ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. లౌకిక శక్తులు అప్రమత్తం కావడం, రాబోయే కాలంలో బీజేపీ భావజాలను ఎదుర్కోవడానికి అవసరంగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ స్వాగతిస్తోంది. కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున. సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు